హలో ఫ్రెండ్స్, నేను హైదరాబాద్ అయితే స్టార్ట్ అవుతున్నాం ఫ్యామిలీతోని ట్రిప్కి. అండ్ మా చెల్లి అండ్ కార్లో అయితే స్టార్ట్ అవుతున్నాం హైదరాబాద్కి. అండ్ ఇప్పుడైతే మార్నింగ్ టైం 11:30 అయింది. మా డాడీ డ్రైవింగ్ ఇక్కడ. అండ్ ఇప్పుడైతే 11కి స్టార్ట్ అయ్యాం. జర్నీ అయితే 12 అవర్స్ జర్నీ ఉంది. అండ్ మేమైతే నైట్ 11-12 కల్లా అంటే స్టాప్లో ఆగి వెళ్ళిపోతాము. సో ఇంకైతే ఇప్పుడు జర్నీ స్టార్ట్ అవుతుంది వైజాగ్ నుంచి హైదరాబాద్కి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా హైదరాబాద్కి అయితే ఈరోజు వెళ్ళిపోతున్నాం ఫ్యామిలీతోనే. అండ్ మా చెల్లి కూడా హాస్టల్ నుంచి వచ్చింది. అండ్ అందరం కలిపి చక్కగా ఇంకా హైదరాబాద్ అయితే ట్రిప్ వేస్తున్నాం. అండ్ థమ్స్అప్ వాటర్ బాటిల్, ఛార్జర్స్ అన్నీ పట్టేసుకున్నాం. రెడీ అయిపోయింది మొత్తం, ఇంకా సెటప్ అంతా. ఇంకా అందరూ రెడీ, మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని అయితే కార్లో అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇది మన పెందుర్తి నుంచి అనకాపల్లి వెళ్ళే హైవే ఎక్కామన్నమాట ఇటు నుంచి. అండ్ ఇంకోటి చూస్తున్నారు కదా, అనకాపల్లికి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. అండ్ ఈ హైవే అయితే చాలా బాగుంటుంది మన వైజాగ్ నుంచి అనకాపల్లికి పట్టుకోవడానికి. అండ్ మనం తిరిగి అటు నుంచి గాజువాక నుంచి వెళ్ళే కంటే ఈ హైవే నుంచి వెళ్తే మనకి చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ హ్యాపీగా ఉంటుంది. అండ్ బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే మమ్మీ చేశారనమాట. ఇంక దారిలో బ్రెడ్ ఆమ్లెట్లు తినుకుంటూ అలా వెళ్ళిపోవడమే. క్రిస్పీ బ్రెడ్ ఆమ్లెట్. ఇంకా జర్నీ స్టార్ట్ అయింది. మనం ఇంకా సిటీ దాటలేదు, అప్పుడే స్టార్ట్ చేసి తింటాం. మా డాడీ అయితే డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా చిన్న టీ బ్రేక్ అనమాట, అనకాపల్లి దగ్గర ఆగాము. అండ్ మేము అన్నీ రెడీ చేసుకున్నాం, టీ మొత్తం నేను. ఇప్పుడు మనం జగ్గంపేటకు వస్తాం అనమాట. అండ్ జగ్గంపేట దగ్గర ఈ స్టాచ్యూ ఉంది వివేకానందది, చాలా బాగుంది. దానికి క్యాప్చర్ చేస్తున్నాను. హాయ్. అండ్ వీ కేమ్ రాజమండ్రి అనమాట. రాజమండ్రి దగ్గర ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది, భలే ఉంది. పైనుంచి బళ్ళన్నీ ఎక్కి వెళ్ళిపోతున్నాయి, చూడడానికి చాలా భలే అనిపించింది. అండ్ ఇప్పుడు టైం అయితే దగ్గర 2 అయిందనమాట. అండ్ జనరల్ హాస్పిటల్ జిఎస్ఎల్. బ్రేక్ పైప్ అయితే డ్యామేజ్ అయిపోయింది కార్కి. అండ్ మెకానిక్ రాజమండ్రిలో అయితే ఉన్నాం. బ్రేక్ ఫ్యూల్ అయితే పైప్ పోయిందనమాట. అండ్ ఇప్పుడు దీన్ని రిపేర్ చేయించాలి, ఎంత టైం పడుతుందో. టైం అయితే ఇప్పుడు దాదాపు 4:30 అయితే అయిపోయింది. వీళ్ళు ఎప్పుడు మనకు బ్రేక్ పైప్ వేయాలి, ఎప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళాలి ఏంటో చూద్దాం. అండ్ ఇంక ఈ బ్రేక్ పైప్ వేయడానికి చాలా టైం అయితే పట్టింది. దగ్గర టైం అయితే ఇప్పుడు 4 అయిపోయింది. అండ్ ఇంక స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆల్మోస్ట్ గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. ఇంక మనకి వెళ్ళే దారిలో ఈ గోదావరి బ్రిడ్జ్ చూడాలని ఎవరికుంటుంది చెప్పండి. ఇంకా లెట్స్ గో, చూద్దాం. అండ్ ఫైనల్లీ గోదావరి బ్రిడ్జ్ అయితే ఎక్కేస్తున్నాం. ఇంకా ఈ బ్రిడ్జ్ అయితే ఎప్పటి నుంచో చూడాలని కోరిక అనమాట. ఎప్పుడు దీని మీద నుంచి ట్రావెల్ చేయలేదు. అంటే ట్రైన్లో అయితే వెళ్ళాం కానీ చాలా ట్రిప్స్కి, కానీ ఈ బ్రిడ్జ్ మీద నుంచి అయితే కార్లో కానీ వెహికల్స్లో కానీ అయితే ట్రావెల్ చేయలేదు. అండ్ ఈరోజు అయితే ఫస్ట్ టైం మనం కార్లో ట్రావెల్ చేయబోతున్నాం గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి. హాయ్, ఫ్యామిలీ అంతా ఎగ్జైటెడ్. అండ్ ఇంకోటి మీరు చూస్తుంది గోదావరి బ్రిడ్జ్. అండ్ ఆ కింద ట్రైన్ అయితే వెళ్తుంది, పైన అయితే వెహికల్స్ వెళ్తాయి. అండ్ బ్యూటిఫుల్ ఈవినింగ్ విత్ గోదావరి బ్రిడ్జ్. అండ్ సన్సెట్ చక్కగా అవుతుంది. అండ్ మనకైతే వెహికల్స్ వెళ్ళడానికి చాలా బాగుంది. అంతా 1 వే అనమాట. అండ్ ఇక్కడ వెహికల్ ఆపుదామన్నా సరే కష్టమే వెహికల్స్, ఎందుకంటే 1 వే ట్రాఫిక్ అయిపోద్ది మళ్ళీనా. మేమైతే ఆపుదాం అనుకుంటున్నాం, జస్ట్ అలా ఫోటో తీసుకుని వెళ్ళిపోదామని. మొత్తానికి బండి అయితే ఆప్షన్ రిస్క్ చేసి. అండ్ చూడండి గోదావరి ఎంత బాగుందో, పీస్ఫుల్గా, నిజంగా చాలా అందంగా ఉంది. ఆ వాటర్ కానీ, ఆ షిప్స్ కానీ, బ్రిడ్జ్ కానీ, ఇంత బ్యూటిఫుల్ వ్యూ చూస్తాం అనుకోలేదు. మళ్ళీ చూసాం. ఇంతకుముందు ట్రైన్లో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. వావ్, వచ్చేసాం గోదావరి బ్రిడ్జ్. అండ్ ట్రైన్ అయితే వెళ్తుంది, ఇక్కడ సౌండ్ మాకు వస్తుంది. అండ్ ట్రైన్ వస్తున్నట్టు మాకు ఎలా తెలిసిందంటే ఫుల్ బ్రిడ్జ్ అంతా వైబ్రేషన్ అయిపోతుంది,
షేక్ అయిపోతుంది బాబోయ్. అండ్ దిస్ ఇస్ ద షేక్. అండ్ ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేయాలంటే నిజంగా చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది. అండ్ మొత్తానికి కొన్ని ఫొటోస్ అయితే దిగేసాం బ్రిడ్జ్ మీద. ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎందుకంటే నేను 12 hours అనుకున్నాం. మా మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాం కదా, అండ్ నైట్ 11 కల్లా 12 కల్లా వెళ్ళిపోవాలి. సో మనకైతే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఈవినింగ్. ఆ బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల బ్రేక్ వైర్. అండ్ కొవ్వూరు వచ్చాం. ఐ లవ్ కొవ్వూరు. అండ్ చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. అండ్ మనకి ఇది రాజమండ్రి దాటగానే అండ్ మన సిటీ దాటి వచ్చాం అనమాట. హైవే అయితే ఎక్కేసాం. అండ్ ఇంకా ఫైనల్లీ హైదరాబాద్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. అండ్ మనకి ఇంకేం టెన్షన్ లేదు, హ్యాపీగా రీచ్ అయిపోయాం. అండ్ నైట్ అయిపోయింది ఇంకా. సో ఇంకా మనం లాగింగ్ చేయడానికి కూడా ఓపిక లేదు. అండ్ మనమైతే గండి మైసమ్మ అనే ఏరియాలో ఉంటాం అనమాట హైదరాబాద్లో. అండ్ మన వీడియోస్ అయితే నెక్స్ట్ స్టార్ట్ అవుతాయి ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అనేది. అండ్ డూ ఫాలో, సపోర్ట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.